मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ గోపిక వస్త్రాపహరణం గురించి చెప్పుకోవడమే కాకుండా ఆ తర్వాత మనం ఆ విప్రవృద్ధుల అన్నప్రదానం అన్న దాని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ నందుణ్ణి ఒక వరుణదేవత దూత బంధించి తీసుకువెళ్ళిపోవడం, ఆ తర్వాత దాన్ని విన్న చూసిన గోపాలులందరూ కూడాను గోలు గోలును విలపించారన్నది చెప్పుకున్నాం. అప్పుడు కృష్ణుడు ఒక క్షణం పాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఏం జరిగిందన్నది అతని కళ్ళకు కట్టినట్టుగా కనబడింది. ఆ వరుణదూత ఎంత పని చేశాడు అనుకున్నాడు కృష్ణుడు. తన యోగమాయా శక్తితోటి వెంటనే వరుణలోకంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు వచ్చాడని తెలుసుకున్నాడు వరుణదేవుడు. పరుగు పరుగున ఎదురొచ్చాడు. అర్ఘ్యపాద్యాలు పూజలు ఆచరించాడు. నెన్నుదుటిపైన దోసిలి కట్టి విన్నవించాడు ఇలాగా: కృష్ణ, నీ పాదపద్మారాధకులంతా ఊహించిన ఉత్తమ లోకాలకి చేరుకుంటున్నారు. అలాంటి మహనీయుడివి నీ అంతట నువ్వేనా ఈ లోకానికి విచ్చేసి నీ పాదధూడితోటి ఈ లోకాన్ని నన్ను కూడాను పునీతుల్ని చేసావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎందుకు వచ్చావో నేను గ్రహించాను కృష్ణ. నీ తండ్రి నీకు కావాలి. నా దూతకి నీ ప్రభావం తెలియక ఈ లోకానికి అతన్ని తీసుకుని వచ్చేశాడు. నీ తండ్రిని నీకిస్తున్నాను, తీసుకువెళ్ళు. నన్ను నా దూతను మన్నించు. నీ కృప లేని పక్షంలో నేను వరుణలోకంలో క్షణం కూడా నిలవలేను అన్నాడు. వరుణుని వేడుకోలు విని శాంతించాడు కృష్ణుడు. కరుణించాడు అతన్ని. తండ్రిని వెంటబట్టుకుని బృందావనం చేరుకున్నాడు. తానిలా వరుణలోకం నుంచి మానవలోకంలోకి వచ్చింది పూసుకొచ్చినట్టుగా పల్లె పెద్దలందరికీ తెలియజేశాడు. అంతా కృష్ణుడి కటాక్షమే అనుకున్నారు అందరూ. ఆ మాటలకి పెద్దలంతా కృష్ణుడే పరమేశ్వరుడు అన్నారు. భక్తి ప్రపత్తులతోటి అతన్ని కీర్తించారు. ఆనాటి నుంచి కృష్ణుణ్ణి మరింతగా గౌరవించసాగారు. కృష్ణుడికి నెలవైన విష్ణులోకం చూడాలని గోపాలులందరికీ పెద్ద కోరిక.
ఆ కోరికను గ్రహించాడు కృష్ణుడు. వారందర్నీ యములోని బ్రహ్మపదానికి తీసుకువెళ్ళాడు. అక్కడ శాస్త్రోక్తంగా స్నానాలు చేయించాడు. స్నానాలు ముగిసి పవిత్రంగా ఒకరినొకరు చూసుకునే వేళ మహా అద్భుతాన్ని సృష్టించాడు. నవ్య తేజో వైభవంతో విష్ణులోకం గోపాలుల కట్టెదుట సాక్షాత్కరించింది. నందాదులు ఆ లోకాన్ని చూసి అమితానంద భరితులైపోయారు. కృష్ణుణ్ణి వేణ్ణోళ్ల పొగిడారు. హేమంతానికి స్వాగతం చెప్పేందుకు శరత్కాలం ఉత్సాహం పరుగుదీస్తున్న వేళ ఒకనాటి రాత్రి పూర్ణిమ చంద్రబింబం పొడుపు కొండ శిఖరంపై కనిపించింది. కాముకుల హృదయ ధైర్యం చిన్నాభిన్నం చేసేందుకు మన్మథుడు ప్రయోగించిన చక్రంలా ఉందది. దాన్ని చూసిన గోపికలంతా అపూర్వోల్లాసాన్ని పొందారు. యమునా నదీ తరంగంలో మృదుమధుర శృతిలో వేణుగాన రవం వాళ్ళు విన్నారు. ఆ రవానికి కరచరణాలు ఆడలేదెవరికి. ఏ పని చేయబుద్ధి కాలేదు. కాసేపటికి తేరుకున్నారంతా. కాళిందీ నదీ తీరానికి పరుగులు తీశారు చెలికత్తెలతో సహా. అత్తమామలు భర్తలు మరుదులు ఎంత వద్దని వారించినా వారు వినలేదు. ఈ రకంగా పరిగెత్తుతూ యమునా నదికి చేరుకున్నాడు. తన చుట్టూ ముగిన గోపకాంతల్ని చూశాడు కృష్ణుడు. సన్నగా నవ్వి ఇలా అన్నాడు, ఇంత రాత్రివేళ ఇలా ఎందుకొచ్చారు? అయినా మీలాంటి శీలవతులకి ఇలా రావడం తగునా? తప్పు కదూ? సమాధానం లేదు గోపికల దగ్గర నుంచి. మురళీరావం విన్నారు కదా, మోహనంగా అనిపించింది కదా, ఇక వెళ్ళిరండి. అలా మీరిక్కడికి రావడాన్ని చూసి మీ వాళ్ళంతా మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అయినా మీలాంటి వారికి సాహసాలు పనికిరావు. ఇంటి మర్యాద మంటగలిపి హృదయేశ్వరులకు వ్యధ కలిగించి అత్తమామలాది అందర్నీ బాధించి మీరిక్కడికి నా మీద కోరికతోటి పరిగెత్తుకు వచ్చారే, ఎంత తప్పు అన్నట్ట. తప్పు చేశావా? లేదు లేదన్నారు గోపికలు. మీరిలా నా దగ్గరికి వచ్చారని తెలిస్తే మీ భర్తలు ఏం కావాలి? వల్లమాలిన అభిమానాలతో వారంతా ప్రాణత్యాగాలకు పాల్పడితే రాజులకు ఆ సంగతి తెలిస్తే మిమ్మల్ని శిక్షించరా? అత్తమామలు మీ మనువును నిలుపుతారనుకుంటున్నారా? తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే వారు నలుగురిలో నవ్వురుపారు కారు? తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుందా? బంధువులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని వెలేయరు. నా వేణుగానో ఈ యమునా తరంగ ధ్వనులు మిమ్మల్ని అవసల్ని చేశాయి. వచ్చారు ఇక్కడికి, ఇంక వెళ్ళిరండి. భర్త సేవే పరమధర్మం అని తెలుసుకోండి. నేను కావాలంటే నన్ను కోరుకుంటే ధ్యానంతో గానంతో స్మరించినంతనే మీ చెంతుంటాను. వెళ్ళిరండి అన్నాడు. కృష్ణుడి మాటలకి వాళ్ళంతా వెలవెలబోయారు. వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయారు. కొందరు తలలు వంచుకొని బొటన వేళ్లతో నేల రాస్తూ కృష్ణుడితో అన్నారు, మాధవ, సమస్త బంధనాలను తెంచుకుని నీకోసం పరుగు పరుగును వచ్చేశాం. వస్తే పొమ్మంటున్నావు. నీకిది న్యాయమేనా చెప్పు. నువ్వు సర్వేశ్వరుడి. మోక్షాసక్తి ఆదరించినట్టుగానే మమ్మల్ని దగ్గరికి తీసుకో. పతిపుత్ర బాంధవ సేవే సతులు అనుసరించాలనుకుంటున్నావు. నీ మాట మేం కాదనం. మా అందరికీ కూడా నువ్వే పతివయ్యా, పుత్రుడివి, బాంధవుడివి. మేము నిన్ను సేవించుకుంటాం, కాదనకు. ప్రేమకు నిలువెత్తు రూపం నువ్వు. నిన్ను ప్రేమించి మేం వస్తే చీకొడుతున్నావు. ఈ ధర్మమేనా చెప్పు అన్నారు. మా చరణాలు నీ పాద సామీప్యతను కోరి పరుగుదీస్తున్నాయి. ఈ చెవులు నీ మాటలు పాటలకే పరిమితంగాని వేరొకటి వినేందుకు ఉత్సాహం చూపడం లేదు. నిన్ను నీ సుందరాకారాన్ని తప్ప ఈ కళ్ళు వేరేవి చూడదలుచుకోలేదు. నిన్నే గాని వేరెవర్నీ ఈ జివహలు వినిపించలేదు. వద్దు కృష్ణ, మమ్మల్ని కాదనకు. కాదని మా గుండెల్ని కోతపెట్టకు అని. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు? కృష్ణ, శ్రీదేవి సేవలందుకున్న నీ చరణ సందర్శనం మా పూర్వజన్మ సుకృతం. నీ చరణాలను వదిలి మేం వెళ్ళాం. మా భర్తలున్నా వారి మాటలన్నా మాకు మక్కువ లేదిక. తామర పువ్వుల సువాసనలకు అలవాటు పడిన తుమ్మెదలు పేరక పువ్వుల చెంతకు చేరం. అలాగే నీ గానామృతానికి మైమర్చి మేము ఇక్కడికొచ్చాం. ఇళ్లకింక వెళ్ళలేం. మా అత్తమామలు విచారించని, మా పతులు దుఃఖించని. మాకు బాధలేదు. నీ చిరునవ్వు చాలు, నీ కర స్పర్శ చాలు. మా ఆనందానికి హద్దులుండవు. మమ్మల్ని కటాక్షించు, మమ్మల్ని దరి తీసుకో అంటూ వాడు ప్రార్థించారట. గోపికలంతా కళ్ళు చెమర్చుకున్నారు. చూశాడిది కృష్ణుడు. జాలి చెందాడు. వారి కోరికలు తీర్చాలి, తప్పదు అనుకున్నాడు. ఆత్మారాముడై గోపికలకి కనిపించాడు. అందరినీ అనురాగార్థమైన కటాక్ష వీక్షణాలతోటి కరుణించాడు. కొందరిని నవ్వించాడు, కొందరిని తన వేణుగానంతోటి మత్తెక్కించాడు. గోపికలందరూ కూడాను పరవశించిపోయారు. అంతా మైమరిచి ఉన్న క్షణంలో అదృశ్యుడైపోయాడు. కాసేపటికి తేరుకున్న గోపికలు కృష్ణుడి కోసం చూశారు. అతను లేడు, ఎదురుగా లేడు. మరెక్కడున్నాడు? వెతికి వెతికి చూశారు. ఎక్కడా కనిపించలేదు. తామే కృష్ణులం అనుకున్నారు. పరిపరి విధాలుగా పరిభ్రమించారు. కాసేపటికి తేరుకున్నారు. తేరుకున్న వాళ్ళు
ఆ మత్తు నుంచి ఇంకా బయటికి రాకుండా పాటలు అందుకున్నారు. పాటలు పాడుతూ పాడుతూ అక్కడ నిలిచి ఉన్న చెట్లను, లతలను, వాటినే కృష్ణుడిగా చూడడం మొదలుపెట్టారు. కనిపించడు, కానరాడు కృష్ణుడు, కన్నీళ్ల పర్యంతమై ప్రయోజనం లేదని అనుకున్నారు గోపికలు. కృష్ణుడిలాగా నటించసాగారు వారిలో వారే. ఒక గోపిక పూతనైపోయింది. మరో గోపిక కృష్ణుడి ఆమె చెంతకు చేరి ఆ పూతను చంపినట్టుగా చేసింది. మరో గోపిక పాల కోసం ఏడుస్తూ బండిలా తన చెంతన ఉన్న గోపికను కాలితో సున్నితంగా తంది. ఇంకో గోపిక కృష్ణుడై నోరు తెరిచింది. యశోదలా నటిస్తున్న గోపిక చరాచరాత్మక ప్రపంచాన్ని చూసేసింది. ఒక ఆమె కృష్ణుడంటూ తన చుట్టూ ఉన్న గోపికలను కాళీయల్ని చేసి వారి వీపుల్ని అధిరోహించి నాట్యమాడింది. మరో గోపిక గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకున్న కృష్ణుడు తానేనంటూ చేలాంచలాన్ని ఎత్తిపట్టుకున్నట్టుగా నటించింది. మరో గోపిక అగ్నిని మింగేస్తున్నట్టుగా నోరు చాచింది. ఒకరి చేష్టలను చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు, ఆనందించారు. అలా అత్యద్భుత అభినయాలతోటి ఆనందించిన తర్వాత గోపికలంతా కృష్ణుడి కోసం మళ్లీ వెతకడం మొదలుపెట్టారు. నాగలి, కులిసము, అంకుశము మొదలైన శుభరేఖలతో ఉన్న కృష్ణుడి పాదముద్రలు చూసి తమలో తామే ఇలా అనుకున్నారు. చెలి, ఇదిగో ఇక్కడ చూసావా, పాదాగ్రంపై నిలబడిన గుర్తులు ఉన్నాయి. అంటే కృష్ణుడు ఇక్కడే ఉన్నట్టు. కాదు కాదు, ఇవి కృష్ణుడి పాదాలు కావు, గోపిక పాదముద్రలు. అంత లోతుగా ఆ పాదముద్రలు ఉన్నాయంటే కృష్ణుడు ఇక్కడే ఉండుంటాడు, అనుమానం లేదు. పరిశీలించి చూడండి, అటు ఇటు రెండు వైపులా అభిముఖంగా ఉన్న పాదముద్రలు ఉన్నాయి అంటే ఇటు కృష్ణుడు అటు గోపిక ఉన్నట్టే లెక్క అంటూ వాడు మాట్లాడుకుంటుంటే అంతలో ఓ సఖి కేకేసి పిలిచింది. ఆవిడ కోనేటి గట్టున ఉందన్నమాట. ఏమైంది చెలి అంటూ అందరూ అటువైపు పరిగెత్తారు. అక్కడ గట్టు మీద పాదముద్రలు కనిపించాయి. చూసారా, కృష్ణుడు ఈ కోనేటిలోనే స్నానాలు ఆడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ పాదముద్రలు కూడా వదిలేసి వెళ్ళాడు. అవునంటే అవుననుకున్నారు గోపికలంతా. వింతలు చూశారు. వారికి దూరంగా ఇసుకలో కృష్ణుడు పాదముద్రలు కనబడ్డాయి. మళ్లీ అటు పరిగెత్తారు. ఆ చరణాలనే కదా సనకాది మునీంద్రులు ఎప్పుడూ అన్వేషించేది. మహాలక్ష్మికి అవే కదా పట్టుకొమ్మలు. వీటినే కదా బ్రహ్మ, మహేశ్వర, దేవేంద్రాది దేవతలు తమ శిరస్సులపై ధరించింది అనుకుంటూ గోపికలు ఒకరికొకరు ఈ విధంగా చెప్పుకుంటూ ఆనందిస్తున్నారన్నమాట. కృష్ణుడు బృందావనంలో లేడు. మరెక్కడున్నట్లు? గోపికలంతా కూడబలు కట్టుకున్నారు. యమునా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇసుక తెన్నెల్లో పవళించారు. నాథ, ఎక్కడున్నావయ్యా? నీకోసం వెదకని చోట్లేదు. కరుణామూర్తి అంటారే, నీకీ కినుకు తగునా? విషజలాల నుండి, కాళీయుణ్ణి, వాడి కూరల నుండి మమ్మల్ని కాపాడేవే, ఆర్తత్రాయణ పరాయణవే. అలాంటి వాడి మమ్మల్ని ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోవడం భావ్యమా చెప్పు అంటూ వారు రకరకాలుగా ఆయన్ని ప్రార్థించారు. గోవుల వెంట తిరిగే గోపాలకుల పాపాలన్నీ హరించేవాడివి, నీ వెంట తిరిగే మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నావయ్యా? ఏ పాపాలు చేశావని మమ్మల్ని ఏటిపాలు చేస్తున్నావు? నీ చరణాలు వెదురు పొదల్లో కాదయ్యా ఉండాల్సింది, మా గుండెల మీద ఉండాలి. నీ మనసు కరగడం లేదా? మేము ఇంతలా వేడుకుంటున్నాం, అది బండరాయే కాదు వజ్ర సమానం అయి ఉంటుంది అంటూ విలపిస్తూ వాళ్ళందరూ కూడాను కృష్ణుణ్ణి ఎలుగెత్తి పిలిచారట. కృష్ణుడు జారి చెందాడు. జగన్మోహనమైన సుందరాకారంతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. నమ్మలేకపోయారంతా. అంతలోనే పట్టుకుని చూసి పొంగిపోయారు. ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యే. కృష్ణ అన్నారు ముక్తకంఠంతో. ఓ గోపిక చేతులు జోడించి నమస్కరించింది అతన్ని. నమస్కరిస్తూనే అతని చేతిని ఆలంబనగా చేసుకుని నిలబడింది. మరో గోపిక కృష్ణుని మరో చేతిని అందుకుంది. ఆ చేతిని గుండెలపై ఉంచుకుని కళ్ళు మూసుకుంది. దీర్ఘంగా నిట్టూర్చింది. మరో గోపిక కృష్ణుని భుజానికి తల అంచింది. మరో గోపిక కృష్ణుని పాదాలను గట్టిగా పట్టుకుంది. కృష్ణుడు రమ్మని పిలుస్తున్నా వినిపించుకోనట్టుగా కదలక ఉన్న చోటనే ఉండిపోయింది. కృష్ణుడు ఒక్కడు. గోపికలు అంతమంది చుట్టుముట్టారు అతన్ని. వాళ్ళంతా నీకోసం బతుకుతున్నాం కృష్ణ. కృష్ణ, ప్రేమిస్తేనే కొందరు ప్రేమిస్తారు, ప్రేమించకపోయినా కొందరు ప్రేమిస్తారు, ఈసరించుకున్నా అసహ్యించుకున్నా కొందరు ప్రేమిస్తారు. ఎవరు ఏ కోవకి చెందారో దయచేసి నువ్వు చెప్పు అంటూ వారందరూ అతన్ని ప్రశ్నించారట. సమాధానంగా ముందు నవ్వాడు కృష్ణుడు. తర్వాత ఇలా చెప్పాడు. మిమ్మల్ని నేను ప్రేమించట్లేదనేగా మీరనేది? మీకు నేను కనుమరుగయ్యాననే కదా మీ బాధ? మీరు అనుకున్నట్టు నేను మిమ్మల్ని విసరించుకోవట్లేదు, అసహించుకోవట్లేదు. నేను పరమ కరుణామూర్తిని, మీ అందరికీ నిత్య బాంధవుణ్ణి. నిరంతరం మీరు నన్నే ధ్యానించాలని అప్పుడలా అదృష్టుడయ్యాను. మర్యాద మాట, ధర్మాధర్మాల మాట తలపెట్టక నా కోసం వస్తే నేను మిమ్మల్ని కాదన్నందుకు నన్ను క్షమించండి. మీ వేదన నాకు తెలియంది కాదు, దాని ఉపశమనం నా ధ్యానం అని గుర్తించుకోండి. నా వియోగం నేను చేసిన తప్పుగా భావించకండి అంటూ తన తప్పు ఒప్పుకున్నాడు కృష్ణుడు. క్షమించమన్నాడు. కాదని లేకపోయారు గోపికలు.
నవ్వుతూ అతని సాన్నిధ్యంలో వాళ్ళందరూ కూడాను సదతీరారన్నమాట. ఆ తర్వాత యమునా నదీ తీరంలో కృష్ణుడు జలక్రీడకు సిద్ధమయ్యాడు. జల్లు పోరాటానికి వీరందరినీ కూడా ఆహ్వానించాడు. గోపికలంతా ఒకవైపు, కృష్ణుడు మరొక వైపు దోసిళ్లతోటి నీరు చల్లుకున్నారు. వివిధ రకాల ఆటలాడారు. జనమేజయుడు ఆ రకంగా వాళ్ళంతా కూడాను అలసిపోయి పచ్చిక సేయపై పవళించారు. జనమేజయుడిని ఇబ్బందిని గమనించాడు వైశంపాయనుడు. కృష్ణుని రాసలీలలో ఆసక్తిని కలిగించలేదు సరిగదా, ధర్మం అనిపించలేదు ఈ జనమేజయుడికి. అధర్మం అనిపించింది. గ్రహించాడది వైశంపాయనుడు. అందుకనే ఆగాడు. జనమేజయుడిని చూశాడు. నీ అనుమానాల్ని నివృత్తి చేసుకో అన్నట్టుగా ఉందా చూపు. మునీంద్ర, కృష్ణుని రాసలీలలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. శ్రీహరి స్వయంగా ధర్మకర్త, ధర్మ సంరక్షకుడు, ధర్మస్వరూపుడు. ధర్మ సంరక్షణార్థమే అతను భూమి మీద జన్మించాడు. అలాంటి అవతార పురుషుడికి పరాంగణ సాంగత్యం ధర్మం ఎలా అవుతుంది? ఒకవేళ ధర్మమే అనుకుంటే ఎలాంటి ధర్మం ఇది? కరుణించి నాకు ఆ వివరాలు తెలియజేయండి అన్నాడు. తప్పకుండా అన్నాడు వైశంపాయనుడు. మరి ఆయన ఏవే వివరాలు చెప్తారో అన్నది మనం రేపు తెలుసుకుందాం. మళ్ళీ ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.